రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన మా యొక్క గొప్ప దేవా, నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఉదయకాలము మొదలుకొని ఈ క్షణం వరకు నీ కృపా భద్రత నీడలో మమ్మల్ని, మా కుటుంబాలని, మా పిల్లలని క్షేమముగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. దేవా, నీ పరిశుద్ధ మందిరంలో మాతో మాట్లాడి మమ్ము బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు. మా ప్రయాణంలో తోడై ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు యేసయ్యా. దేవా, మేము చేసిన పనిలో తోడై ఉండి విజయమును అనుగ్రహించిన గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం ద్వారా మాకు సెలవిస్తున్నావు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. అవును దేవా, మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో ఒక్కోసారి విజయము పొందుకోలేక సొమ్మసిల్లి అలసిపోయి బలహీనపడిన స్థితిలో తండ్రి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మా శక్తి నశిస్తుంది, మేము విజయము పొందుకోలేము. కానీ యేసయ్యా, మాకు బలమిచ్చు వాడవు నీవే, బలాభివృద్ధి కలగజేయువాడవు నీవే తండ్రి. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి, మేము ఎప్పుడైతే బలహీనులమవుతామో అప్పుడే మమ్మల్ని బలవంతులుగా చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి, ఈరోజు అనారోగ్యంతో ఎంతమంది బాధపడుచున్నారో తండ్రి, దీర్ఘకాలిక రోగాలతో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో యేసయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మీరు ఆ రోజు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా యేసయ్యా, ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. దేవా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లేవనెత్తండి. మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయము చేయండి తండ్రి. అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని అప్పు బాధల నుంచి విడిపించండి, లేవనెత్తండి, విడిపించండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. భార్య భర్తల మధ్య గొడవలు, కుటుంబాల మధ్య గొడవలు, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య ప్రేమ, సఖ్యత, సమాధానము దయచేయండి తండ్రి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన ఈర్ష్యలకు లోను కాకుండా నీ జ్ఞానము కలిగి మెలకువగలిగి జీవించుటకు సహాయము చేయండి. నీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు నీ సహాయముని అనుగ్రహించండి తండ్రి. దేవా, చిన్న బిడ్డలు, యవ్వనులు, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి యేసయ్యా. మీ సహాయంను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడైన గొప్ప దేవా, జాబ్ కోసము ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మంచి జాబ్ని అనుగ్రహించండి. వారు ఏ జాబ్ కోసము కష్టపడుతున్నారో వారికి తగిన జ్ఞానము దయచేయండి. నీ జ్ఞానము చొప్పున ఆ జాబు పొందుకొని కుటుంబాన్ని కట్టుకొని కుటుంబంతో సంతోషంగా జీవించే భాగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే యేసయ్యా, భారతదేశముని, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. గవర్నమెంట్ని జ్ఞాపకం చేసుకోండి, గవర్నమెంట్ అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి పరిపాలన చేయుటకు మీరు కృప చూపించండి, సహాయము చేయండి దేవా. అలాగే మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి, వారు చేస్తున్న పరిచర్యలో తోడై ఉండండి. మీ పరిచర్య మరింతగా అభివృద్ధి చెందుటకు సహాయము చేయండి. మీ కృప చూపించండి తండ్రి. ఏ ఒక్కరూ నశించిపోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ నీ నామంలో మోకాలు వంగాల్సిందే యేసయ్యా. అంతవరకు మీరు తోడై ఉండండి. మీ రాజ్య సువార్తను బహుగా విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడైన గొప్ప దేవా, పడుకొనిచుండగా తోడై ఉండండి. రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.